వెల్కమ్ టు కేఫ్ టీవీ. కర్నూలు జిల్లా కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా షేక్ జిలానీ బాషా బాధ్యతలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు మరియు మాజీ మంత్రి మారెప్ప, 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. కేఫై టీవీ రిపోర్టర్ కె ఫయాజ్ అహ్మద్, కర్నూలు. నూతనంగా ఎన్నికైన కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే సోనియా గాంధీ గారి ఆదేశాలతో, రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో, మల్లికార్జున ఖర్గే గారి ప్రోత్బలంతో కేసీ వేణుగోపాల్ గారు ఈరోజు మమ్మల్ని అందరినీ నియామకం చేయడం జరిగింది. మురళీకృష్ణ గారిని డీసీసీ ప్రెసిడెంట్గా, కర్నూలు సిటీ ప్రెసిడెంట్గా జిలానీ బాషా నన్ను ఎన్నిక చేయడం జరిగింది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ లీడర్లకి, ఇక్కడికి చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు ఇచ్చిన ఈ బృహత్కరమైన ఏదైతే లీడర్షిప్ ఉందో దీన్ని మేము భుజస్కంధాల మీద మోస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్లో లేదు, గవర్నమెంట్లో లేదన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టిందనే అపనమ్మకంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని కొద్దిగా దూరం పెట్టిన విషయం కూడా వాస్తవం. కాకపోతే ఇందులో కాంగ్రెస్ పార్టీ హస్తం ఏమీ లేదు. ఆ రోజు అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టమని అందరూ, తెలుగుదేశం అయినా వైసీపీ అయినా అందరూ లెటర్లు ఇచ్చినందువల్లనే కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందన్న విషయము అందరికీ ఒకసారి మళ్ళా గుర్తు చేయదలుచుకుంటున్నాం. అయితే ఇక ముందు కాంగ్రెస్ పార్టీ 2029లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. అధికారంలో కష్టంగా తీసుకొచ్చుకుంటాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమనేది ఆల్రెడీ మేము టీడీపీని చూసాము 5 సంవత్సరాలు, మళ్ళీ వైసీపీని చూసాము, మళ్ళీ ఇప్పుడు టీడీపీని చూస్తున్నాము. అందరూ అమలు కాని హామీలు ఇచ్చి అందరం కూర్చోడం తప్పితే ఎవరు కూడా ప్రజల కోసం పాటుపడము, అభివృద్ధి వైపు ఎవరు అడుగులు వేయడం అనేది జరగడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మనం గమనిస్తే అయితే ఏదైనా అభివృద్ధి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది తప్పితే దాని తర్వాత ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఆంధ్ర రాష్ట్రం. సో ప్రజలందరూ చూశారు. ఈసారి గట్టిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరితో మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వచ్చేది సెంటర్లో, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 100% వస్తుందన్న, కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేయండి, అభిమానాన్ని చూరగొనండి అని అందరూ సలహా ఇస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ రాదు అని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఎవరు చెప్పట్లేదు. సో భవిష్యత్తు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా అందరు కార్యకర్తలను కలుపుకొని పోయి, లీడర్స్ అందరినీ కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చి గవర్నమెంట్లో వచ్చే దిశగా 2029లో ప్రయత్నం చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.